హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి ఫర్టిలైజర్ మీకు చూపించబోతున్నానండి. ఇది మన వంటింట్లోనే ఫ్రీగా అవైలబుల్గా ఉంటుందండి. ఇది తయారు చేసుకోవడానికి మనం కష్టపడాల్సిన పని కూడా లేదండి. ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. అది మొక్కలకి కావలసిన అన్ని పోషకాలు ఒకే దాంట్లో ఉంటాయండి. ఇది ఇవ్వటం వలన మన మొక్కలకి చాలా హెల్తీగా ఉంటుందండి. మనం ప్రతి వారము వారానికి ఒకసారి ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటే మన మొక్కలకి చూసారా, ప్రతి మొక్కకి ఇలా పువ్వులు పూస్తూ మొక్కలు హెల్తీగా పెరుగుతూ ఉంటాయండి. నేను చూపించే ప్రతి ఫర్టిలైజరు, పెస్టిసైడు అన్నీ కిచెన్లో మనకి ఈజీగా అవైలబుల్గా ఉండే వాటితోనే చూపిస్తానండి. ఇవి కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి చూసారా, బియ్యం కడిగిన నీళ్ళండి. ప్రతిరోజు మన ఇంట్లో అన్నం వండేటప్పుడు రైస్ని కడిగి పారబోస్తూ ఉంటాం కదా. ఈ రైస్ని కడిగిన నీళ్ళల్లో మొక్కలకి కావలసిన అన్ని పోషకాలు ఇందులో ఉంటాయండి. రోజు బియ్యం కడిగేటప్పుడు వాటిని బియ్యం కడిగిన తర్వాత పారబోయకోకుండా వీటిని ఒక దాంట్లో ఒక వేరే కంటైనర్లో కానీ ఒక గిన్నెలో కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవాలండి. నేను ఇలా ఈ చిన్న బిందెలో 5 డేస్ నుంచి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటానండి. ఇలా పెట్టిన తర్వాత వీటిని మళ్ళీ 3 డేస్ ఇలా వదిలేసేయాలండి. వదిలేసిన తర్వాత పైన చెక్కు ఇలా కట్టుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కర్ర తీసుకొని దీన్ని ఇలా బాగా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని వీటిని మనం వడగట్టుకోవాలండి. ఇది బియ్యం కడిగిన నీళ్ళే కాబట్టి వడగట్టుకోకపోయినా పర్లేదండి, కానీ నేను వడగట్టుకొనే పోస్తానండి. వీటిని ఇలా దీంట్లో ఏమి డస్ట్ కూడా ఏమి రావు. ఆ పైన అది చెక్కులాగా కడుతుంది కదండి, అది కూడా మొక్కలకి వెళ్ళకుండా ఫంగస్ లాంటివి ఏమైనా పడుతాయేమోనని చెప్పేసి నేను వడగడుతూ ఉంటాను. ఇందులో మీరు గమనించారా, నేను ఆల్రెడీ చాలాసార్లు చాలా వీడియోల్లో మీకు చెప్పాను. నేను ఈ టబ్బులో ఆల్రెడీ రెయిన్ వాటర్ ఉందండి. రెయిన్ వాటర్లో నేను ఇది ఈ స్ట్రైనర్ తోటి నేను ఇవి వడగట్టుకున్నానండి, బియ్యం కడిగిన నీళ్ళు. ఇప్పుడు ఇందులో ఇంకొన్ని వాటర్ పోసి డైల్యూట్ చేస్తున్నానండి. 1:10 రేషియోలో మీరు వాటర్ తీసుకోండి. అంటే ఒక గ్లాసు బియ్యం కడిగిన నీళ్ళకి, స్టోర్ చేసి పెట్టుకున్న నీళ్ళకి 10 గ్లాసుల వాటర్ కలిపి మనం మొక్కలకి పోసుకోవటమేనండి. చూసారా, ప్రతి మొక్క పువ్వులతోటి ఎంత హెల్తీగా గ్రీన్గా ఉంటుందో. ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, ఎన్పికే ఫర్టిలైజర్ అంటాం కదా, అది బియ్యం కడిగిన నీళ్ళల్లో ఎక్కువగా ఉంటుందండి. ఇది మనం వారానికి ఒకసారి ఇస్తే మంచిదండి. ఇది మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. మనకి ఖర్చు లేదు, శ్రమ కూడా ఏమి లేదు. బియ్యం కడిగినప్పుడు జస్ట్ ఒక వేరే గిన్నెలో తీసి పెట్టుకొని వారానికి ఒకసారి ఈ ఫర్టిలైజరు, ఇంకొకటి అట్లీస్ట్ వారానికి 2 ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయండి. ఇది చూసారా, మా కరివేపాకు చెట్టు అండి ఎంత గ్రీన్గా ఉన్నదో. ఇది అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. నేను అందుకే చూపిస్తున్నాను ఏమేమి మొక్కలకి ఇవ్వచ్చు అనేది. ఆకుకూరల ప్లాంట్లకి కానీ ప్రతి దానికి ఇవ్వచ్చండి. ఇది చూసారా, నేను పాలకూరని నారు పోసుకున్నానండి. నేను మామూలుగా ఆకుకూరలకి ఇవ్వను, ఇస్తే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుందండి. అందుకే మీకు చూపించడం కోసం నేను అన్ని ప్లాంట్స్కి ఇవేవి ఇవ్వచ్చు అని చూపిస్తున్నానండి. ఇది చూసారా, మా గోరింటాకు మొక్క అండి. లీఫ్ వెజిటబుల్ ప్లాంట్స్ కానీ, ఫ్లవర్ ప్లాంట్స్ కానీ, క్రోటన్ మొక్కలకు కానీ, ఆకుకూరలకు కానీ ప్రతి ప్లాంట్కి ఇవ్వచ్చండి. ఏ మొక్కకి అని లేదండి, బియ్యం కడిగే నీళ్ళు ప్రతి మొక్కకి ఇవ్వచ్చు. ఇందులో అన్నిటికీ కావాల్సిన అన్ని ఫర్టిలైజర్స్ ఉంటాయండి. ఇది చూసారా, కాగితాల పూల చెట్టు అండి. నేను ఇది కొమ్మతో పెట్టాను. ఇది ఇటు పక్కన ఉన్నది పుదీనా అండి. ఈ పుదీనా కూడా ఇవ్వచ్చు, ప్రతి మొక్కకి ఇవ్వచ్చండి. ఇది మనం ఇలా ప్రతి వారం ఈజీగా తయారు చేసుకొని ఇవ్వచ్చండి మొక్కలకి అన్నిటికీ. ఇది మరువం అండి, దీని గురించి కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను, దీనికి కూడా ఇవ్వచ్చు. అది చూసారా, నేను ఇలా వారానికి 2 సార్లు కంపల్సరీ ఫర్టిలైజర్స్ ఇస్తానండి. అందువల్ల చూసారా, చిన్న చిన్న చెట్లకు కూడా ఇలా చిన్న క్యాప్సికమ్ ఎలా ఉన్నది, ఎంత చిన్న ప్లాంట్కి కూడా ఉన్నది. ఇది మనీ ప్లాంట్ అండి, మనీ ప్లాంట్కి కూడా ఇవ్వచ్చండి ప్రతి మొక్కకి. ఇదేమో క్రోటన్ ప్లాంట్స్ అండి. ఏ మొక్కకి అది ఇది లేదండి, మన గార్డెన్లో ఏ మొక్క ఉన్నా ప్రతి మొక్కకి ఇవ్వచ్చండి. అందుకనే నేను ఏ మొక్కలకి ఇస్తున్నానో అన్నీ చూపిస్తున్నానండి. ఇది కూడా ఇండోర్ ప్లాంట్ అండి. ఇలా ఇండోర్ ప్లాంట్స్కైనా అవుట్డోర్ ప్లాంట్స్కైనా మన గార్డెన్లో ఉన్న ప్రతి మొక్కకి మనం ఈ బియ్యం కడిగిన ఫర్టిలైజర్ ఇవ్వచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్.